ఇవాళ ఒక మహత్తర కార్యం చేయబోతున్నాను ఇంట్లో. ఏంటంటే టెర్రస్ గార్డెన్ సెటప్ చేయబోతున్నాను. ఇంటి ముందర గార్డెన్ ఉంది. కాకపోతే సరిపడా ఎండ దానికి రావట్లేదు అని అనిపిస్తుంది. అదీ గాక మనకు కావాల్సిన ఇంట్లో కూరగాయలని మనమే పెంచుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే కాలం మారింది. ప్రతీదీ మనకు డబ్బుతోనే ముడిపడిపోయింది. మీరు ఆర్గానిక్‌గా పెంచండి. మేము కాస్ట్ ఎక్కువైనా కొనుక్కుంటామన్నా, మన దాకా వచ్చేవి ఆర్గానిక్ కాదని నమ్మకాలు లేవు. కాబట్టి చాలా వరకు ఏం చేయాలి అనంటే, కిచెన్ గార్డెన్ లాగా పెంచుకోవడం స్టార్ట్ చేయండి. నేను స్టార్ట్ చేయబోతున్నాను. అఫ్‌కోర్స్ నేను ఎక్కడుంటే అక్కడ గార్డెన్ అయితే పెంచుకుంటానే ఉంటాను. అదొక పిచ్చి. కొద్ది రోజులకి మెయింటైన్ చేయలేక ఆపేస్తా ఉంటాను. కాకపోతే ఈసారి మాత్రం చాలా సీరియస్‌గా చేయబోతున్నాను. నాన్ వెజ్ మంచిదా? వెజ్ మంచిదా? అని మీకు ఎప్పుడైనా క్వెషన్ వచ్చిందా? యాక్చువల్‌గా నిజం చెప్పాలి అనంటే, నాన్ వెజ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. నాన్ వెజ్ చాలా మంచిది అని అంటారు. వెజ్ తింటుంటే ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువవుతుంది. ఎందువల్ల అనుకుంటున్నారు? మాకు తెలిసిన విషయం ఏంటంటే, వెజిటేరియన్స్ మేము చాలా హెల్తీగా ఆకుకూరలు, కూరగాయలు తింటున్నాం అని అనుకుంటున్నారు కానీ, అవి ఎన్ని పెస్టిసైడ్స్‌లో ముంచి తీసుకొనొస్తున్నారో చెప్పలేం. ఎస్పెషల్లీ మిరపకాయ, వంకాయ అయితే మీరు ఒక 100 సార్లు మందు కొట్టందే అవి అంత ఫ్రెష్‌గా నవనవలాడుతూ రావు. ఇయే కాక ప్రతీదీ ఈ కెమికల్స్‌లో అయిపోయిందండి. అది మనం అవాయిడ్ చేయలేని సత్యం అయిపోయింది. అందుకనే ఉన్నంతలో అంటే కొ ప్రతీదీ మనం ఇంట్లో పెంచాలంటే అయ్యే పని గాదు. కానీ ఆకుకూరలు, చిన్న చిన్న మొక్కలు ఇవి పెంచొచ్చు గదా! మనం ఆకుకూరలు డైలీ తీసుకోవాలని అనుకుంటాం గదా! కాబట్టి ట్రై చేయండి. నిజంగా పెస్టిసైడ్స్ లేకుండా తింటే వెజిటేరియన్స్‌కి గూడా హెల్త్ బాగుంటుంది. అండ్ విషయం ఏందంటే నాన్ వెజిటేరియన్ నేను తగ్గించాలనుకుంటున్నాను. ఎందుకంటే అది నా పర్సనల్ ఫీలింగు. దారిలో వెళ్తుంటే రోడ్డు పక్కన ఈ మధ్య మరీ అసలు బాగా కోళ్ళు, గొర్రెలు బయట పెడుతుంటే అవి దీనంగా కూర్చోంటాయి. కోళ్ళైతే ఏం తెలీదు. వాటికి తెలియకుండా రెక్కలు గీరుకుంటా అట్లా ఉంటాయి. అయ్యో! ఇంకాసేపట్లో అవి చనిపోతాయా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే చికెన్ అండ్ మటన్ స్టాప్ చేసేసాను. ఇప్పుడు ఎగ్స్ అయితే తింటున్నాను. ఈ మధ్య కార్తీక మాసం అసలు ఏమీ తినలేదు నేను. ఎగ్స్ వరకు తింటున్నాను ఈ మధ్య. ప్లస్ ఒక 2 ఇయర్స్ ఫిష్ తింటానేమో అంతే. ఫిష్, ఎగ్ వరకు పెట్టుకున్నాను ప్రస్తుతానికి. మెయిన్ ఎగ్స్ బాగా తింటున్నాను. నాకు జాతకం చెప్పిన జ్యోతిష్యుడైతే, అమ్మ 2 ఇయర్స్ తర్వాత నువ్వు నాన్ వెజ్ మానేస్తావని చెప్పారు. మరి ఏమో తెలీదు. అప్పటికి నా మైండ్ ఎలా ఉంటుందో ఏమో తెలీదు కానీ ప్రస్తుతానికైతే చికెన్, మటన్ బంద్ నేను. అవి హెల్త్‌కి మంచిదైనా